దశల వారీగా మేము నిజంగా ఓట్లు ఉన్నాయా లేవా, ఉంటే వీళ్ళు ఏమైనా దొంగ ఓట్లు చేసినారా, ఏం చేయబోతున్నారు తెలుసుకోవడానికి ఫిజికల్గా ఆ ఇంటికి పోయి మరీ చెక్ చేసినాం. చెక్ చేస్తే బూత్ నంబర్ 125, ఇది చాలా విచిత్రమైన ఒక అనుభవం మాకు. ఒక ఇంట్లో 23-24 ఓట్లున్నాయి. అయితే ఆ ఇంటి యజమాని గారి పేరు నారాయణ గారు. ఆ నారాయణ గారిని పోయి మా వాళ్ళు కలిసినారు. నారాయణ గారు, మరి మీ ఇంట్లో 23 ఓట్లున్నాయి, దయచేసి మా పార్టీకి వేయండి, మాకు మద్దతు చెప్పండి, కేసీఆర్ గారిని గెలిపించండి అని మేము పోయినాం. పోతే ఆయన మొత్తం ఓటర్ లిస్ట్ ఆయన కూడా చూసుకున్నాడు. 23లో ఏ ఒక్కటి కూడా మా ఇంటి ఓటు కాదని ఆయన చెప్తున్నాడు. అందులో మీరు మొత్తం పేర్లతో సహా నేను ఇస్తాను మీకు, సీఈఓ గారికి కూడా ఇచ్చాను. మొత్తం హిందూ ఓట్లున్నాయి, ముస్లిం ఓట్లున్నాయి, అన్నీ ఉన్నాయి, రకరకాల పేర్లున్నాయి. ఆయన మొత్తం చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఆయన వీళ్ళెవ్వరూ నాకు తెలియదు, ఈ ఓట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయో నాకు తెలియదు, నాకు సంబంధమే లేదు, కొన్ని కిరాయోళ్ళు అనుకుంటే నేను జీవితంలో ఎన్నడూ ఏ ముస్లిం ఫ్యామిలీకి కూడా నేను కిరాయికి ఇవ్వలేదు, కాబట్టి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయో నాకు తెలియదు, ఖచ్చితంగా దొంగ ఓట్లు అని చెప్పి ఆ నారాయణ గారు కూడా ధృవీకరించి మా వాళ్ళకి చెప్పారు. దాంతోపాటు మేము ఇంకా కొన్ని ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా చేసినాం. ఒక ఇంట్లో 47 ఓట్లుంటే ఆ ఇంటికి కూడా పోయినాం. ఇది ఇంటి నెంబరు 8-3-2-231/B/118. ఈ ఇంటికి పోయినాం, పోయి చెక్ చేసినాం. చెక్ చేస్తే ఇక్కడ మొత్తం దొంగ ఓట్లే. దొంగ ఓట్లని ఎట్లా అంటున్నా అంటే అది కూడా మళ్ళీ చెక్ చేసినాం. ఈ వీళ్ళు ఎవరు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు, దొంగ ఓట్లని చెక్ చేస్తే ఇట్లా ఉన్నది కథ. వీళ్ళందరికీ ఓట్లు ఇంకొకడు ఉన్నాయి. ఒక ఆయన పేరు వెంకటేష్ బిక్కిన, వాళ్ళ ఫాదర్ పేరు సూర్యభాస్కర్ రావు బిక్కిన. ఆయన ఖైరతాబాద్ లో ఓటున్నది. ఇప్పుడు రెండో ఓటు రాయించిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఎక్కడ రాయించిండ్రు? జూబ్లీ హిల్స్ లో. అన్ని కూడా ఒకటే రోజు సెప్టెంబర్ 2 తారీఖు నాడు అదే వెంకటేష్ బిక్కిన గారికి రెండో ఓటు రాయించినారు. అట్లాగే ఎస్ రమేష్, వాళ్ళ ఫాదర్ పేరు బాబు, వారికి గద్వాలలో ఓటున్నది. వారికి మళ్ళా రెండో ఓటు సెప్టెంబర్ 2 నాడు ఇక్కడ హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అక్కడ రాయించారు. అట్లాగే మిరియాల సత్తయ్య, అశోక్ మిరియాల గారు, వాళ్ళ ఫాదర్ పేరు సత్తయ్య మిరియాల, వారికి ఓటు నల్లగొండలో దేవరకొండలో ఉన్నది. వారిని ఇవి 2 ఓట్లున్నాయి. ఇప్పుడు నల్లగొండలో ఓటున్నది, ఇప్పుడు ఇక్కడ కూడా ఓటున్నది. కానీ అక్కడ డిలీట్ చేసుకుని ఇక్కడ యాడ్ చేసుకున్నారంటే కాదు. దేవరకొండ ఓటుంది, గద్వాల ఓటుంది, కొత్తగా అశోక్ మిరియాల గారికి జూబ్లీ హిల్స్ లో కూడా ఓటు సెప్టెంబర్ 2 నాడు రాసుకున్నారు. ప్రశాంత్ లింగంపల్లి, వీరికి పెద్దపల్లి పార్లమెంట్ లోని మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో మొన్నటిదాకా ఓటుంది, ఇప్పుడు అక్కడ ఓటుంది. మళ్ళీ ఇక్కడ లేటెస్ట్ అప్డేషన్ 2 సెప్టెంబర్ నాడు ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కూడా వారికి ఓటు రాయించుకున్నారు. ఇది ఇంకొక ఎగ్జాంపుల్. షేక్ రసూల్, వారు ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మల్కాజ్గిరి పార్లమెంట్ లో వారికి ఓటు ఉంది. ఇప్పుడు కొత్తగా జూబ్లీ హిల్స్ లో కూడా ఓటు రాయించారు. షేక్ నయీబ్ రసూల్ అని చెప్పి వారికి మిడిల్ నేమ్ యాడ్ చేసి ఇక్కడ కూడా ఒక ఓటు రాయించినారు. అట్లాగే వెంకటేష్ కోటేలు చదువుతూ పోతే కొన్ని వేల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కేవలం మేము ఫీల్డ్లో తిరిగి, మా పార్టీ నాయకులు ఫీల్డ్లో తిరిగి వెరిఫై చేస్తే ఇన్ని ఎగ్జాంపుల్స్ మాకు దొరికినాయి. ఇవాళ మేము ఈ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీని, అట్లాగే ఇక్కడ ఎన్నికల ప్రక్రియకు బాధ్యులుగా ఉన్న సీఈఓ గారిని స్పష్టంగా 3 డిమాండ్లు వాళ్ళ ముందు పెట్టాం. మీరు మొట్టమొదటి విషయం, మా అనుమానం దాదాపు 19 నుంచి 20 వేల దొంగ ఓట్లు రకరకాల రూపాల్లో, లేని ఓట్లు ఉన్నట్టుగా లేదా డబల్ ఓట్లు రాయించి ఎక్కడో దేవరకొండ, గద్వాలు, నకరేకల్లు, ఉప్పలు, మంచిర్యాల అక్కడి ఓట్లు ఇక్కడ కూడా రాయించి ఈరోజు ఒక కొత్త నాటకానికి తెరలేపి దొంగ ఓట్లతో గెలవాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా మాకు అనుమానం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అని నేను ఎందుకంటున్నా అంటే కింది లెవెల్ అధికారులతో కాంగ్రెస్ నాయకత్వం కుమ్మక్కై, కింద లెవెల్లో ఉండే బిఎల్ఓస్ కానీ, కింద లెవెల్లో ఉండే ఇతర చిన్న అధికారులు కానీ వాళ్లతో కుమ్మక్కై ఈ కార్యక్రమం చేస్తున్నట్టుగా మాకు స్పష్టమైన సమాచారం కూడా ఉన్నది. ఒక్కొక్క బూత్ లో 50 ఓట్లు యాడ్ చేసుకోవాలా, సైలెంట్ గా చాప కింద నీరులాగా 400 బూతులున్నాయి, 20,000 ఓట్లు యాడ్ చేస్తే మనం ఖచ్చితంగా గెలవాలి అనే ఒక కుట్రతో, పన్నాగంతో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసినట్టుగా మాకు కూడా సమాచారం ఉన్నది. మేము ఎన్నికల సీఈఓ గారిని అడిగింది, రాష్ట్ర సీఈఓ గారిని అడిగింది, 3 రిక్వెస్ట్లు వారి ముందు పెట్టాం. ఒకటి, వెంటనే థరో ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇంకా వారం రోజులు టైం ఉంది నామినేషన్ల ప్రక్రియ ముగిసేదానికి. థరో ఇన్వెస్టిగేషన్ అంటే పూర్తి స్థాయి విచారణ జరగాలి. ఇందులో ఎందుకు ఈ అవకతవకలు జరిగినాయి, ఎందుకు ఈ ఓటర్ లిస్టులో ఇన్ని తప్పుల తడకగా ఓటర్ లిస్ట్ ఉన్నది, ఇది తేలాలి. ఇది తప్పకుండా జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం వారి మీద ఉన్నది. నెంబర్ 1. నెంబర్ 2, ఏ అధికారులైతే మరి క్షేత్రస్థాయిలో కుమ్మక్కయ్యారో వారిని ఖచ్చితంగా వారి మీద చర్య తీసుకోవాల్సిందే.
వారిని అక్కడి నుంచి తరలించాల్సిందే అని చెప్పి కూడా మేము వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడవది 19 నుంచి 20,000 ఈ రకంగా ఓట్లు యాడ్ అయినాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమంటే మేము మాట్లాడితే ఇప్పుడు వారు చెప్తా ఉన్నారు మా దగ్గర ఓటర్ లిస్టులో కొన్ని తొలగించామండి, మరణించిన వాళ్ళవి లేదా రీలొకేట్ అయిన వాళ్ళవి, అట్లా 12,000 పోయినాయన్నారు. మరి మొత్తం ఎన్ని పెరిగినాయంటే 7,000 పెరిగినాయన్నారు. అంటే 12,000 తీసేసి 7,000 పెరిగాయంటే 19,000 ఓట్లు యాడ్ అయినాయి. ఆ 19,000 కూడా ఇదే రకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కింద వాళ్ళ మరి దొంగ ఓట్లు రాయించి యాడ్ చేసినట్టుగా కనబడతా ఉంది అని చెప్పి కూడా